ఫ్రెండ్స్ కల్కి సెకండ్ ట్రైలర్ చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పాలంటే రాజమౌళి గారు గుర్తొచ్చారనమాట. రాజమౌళి ఎందుకు గుర్తొచ్చారంటే రాజమౌళికి ఒక ఇది ఉందన్నమాట, లైక్ అది సినిమా ఎంత బాగా తీస్తాడంటే అంత బాగా తీస్తాడు. కానీ సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్స్ అయ్యి కూడా ట్రైలర్లో, టీజర్లో, గ్లిమ్స్లో అసలు బయట డిస్కషన్ చేయడు. చాలా సినిమాలో మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఉదాహరణకి మగధీర మూవీలో 100 మందితో ఫైట్, బాహుబలి మూవీలో విగ్రహం గుంజేటటువంటిది, త్రిబుల్ మూవీలో ఆ యానిమల్స్ ఫైట్, ఇది ఏది కూడా మీకు ట్రైలర్లో కనపడదు. కానీ సినిమాకి వెళ్ళి చూసిన బట్టికి షాక్ అయిపోతాం అనేటటువంటిది రియాలిటీ. సో ఫస్ట్ ట్రైలర్ కల్కి రిలీజ్ అయినప్పుడు అందరూ కూడా ఇది అక్కడ ట్రైలర్ ఓకే కొద్దిగా హాలీవుడ్ లెవెల్లో ఉంది అది ఇది అని చెప్పి వాగారు అనమాట. ముఖ్యంగా ఎరవే మాట్లాడిండు, హాలీవుడ్ ని తలదన్నేలా లేదో యాడ్ బొల్లు మీరంతా సొల్లు చెప్పమాకని అన్నారు. ఈ ఎరవకి ఇప్పుడు కూర్చోబెట్టి ఒక్కసారి కానీ రిలీజ్ అయినటువంటి సెకండ్ ట్రైలర్ చూపిస్తే వాడైతే నోరు వెళ్ళబెడతాడు. వాడే కాదు, సినిమా మీద హైప్ లేదు, సినిమా కష్టమైన ప్రతి ఒక్కడికి కూడా ఐరన్ రాడ్ దింపేలాగా ఈ ట్రైలర్ ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఏదో ఉంటుందిరా అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఏదో ఉంటాం కాదు, మీరు ఊహించిన దానికి డబుల్ ఉంటుంది, మీరు ఊహించిన దానికి ట్రిపుల్ ఉంటుంది అనేటటువంటిది నాగశ్విన్ గారు అయితే మనకి సింబాలిక్ గా చూపించేటటువంటి ప్రయత్నం చేసిండు. వాట్ ఏ విజువల్స్! ఆ విజువల్స్కి అయితే మతిపోయింది అనమాట. ఆ బీజిఎంకి అయితే దెమ్మ తిరిగింది. ఇంకా మధ్యలో వచ్చేటటువంటి ఆ సాంగ్కి ఈవిల్ అనేటటువంటిది పెరిగిపోతుంది, బ్లాక్ అనేటటువంటిది పెరిగిపోతుంది, మంచి వాళ్ళందరూ కూడా చచ్చిపోతున్నారు, ఆ కలియుగాన్ని కాపాడేది ఎవర్రా అనేటటువంటి సాంగ్ వింటున్నప్పుడైతే నాకైతే యానిమల్ మూవీలో నాన్న నువ్వు నా ప్రాణం అనేటటువంటి సాంగ్ అయితే గుర్తొచ్చింది. ఆ సాంగ్ అప్పుడు మనం ఎంత ఎమోషన్ అయినో ఈ సాంగ్ అప్పుడు అంతకు మించినటువంటి ఎమోషన్ అవుతామని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ముఖ్యంగా నాకు ఈ ట్రైలర్లో నచ్చింది ఈ ఫైట్. ఫ్రెండ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్కరిని ప్రభాస్ తలెత్తి చూడాలన్నమాట. ప్రభాస్ అన్న చూడాలంటే ఆ హైట్ కన్నా వెయిట్ కన్నా తలెత్తి చూడాలి. కానీ ఈ సినిమాలో చూపించినట్లయితే ప్రభాస్ ని చాలా చిన్నగా చూపిస్తున్నారు, కానీ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ్ ని చాలా ఎత్తుగా చూపిస్తున్నారు. దాదాపు 15 ఫీట్స్ 15 అడుగుల మనిషిలాగా చూపిస్తున్నారు. ఆయనకి మరియు ఈయనకి బేపచ్చమైనటువంటి ఫైట్ ఉంటుంది అనేటటువంటిది అర్థమవుతుంది అనమాట. లాస్ట్ ప్రభాస్ అన్న బుజ్జిని రోబోలాగా మార్చుకొని అమితాబ్ బచ్చన్ తో చేసేటటువంటి ఫైట్ ఏదైతే ఉంది ఇంకా హైలైట్ గా నిలబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ముఖ్యంగా అన్న లుక్స్ అయితే మాటికి అందం పెరిగిపోతుంది. మొన్న చూసిన మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత బాగుంటుందో తెలుసా, అంతకు మించి ఇందులో అయితే బాగుండనమాట. ఇంకా వీళ్ళిద్దరూ కొట్టుకునే దానికోసం అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, సపరేట్ గా దీన్ని డిజైన్ చేశారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా కమల్ హాసన్ గారు అనమాట, ఆయన ఒక స్కెలిటన్ లాగా కనపడుతుండు, చచ్చిపోవడానికి దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తిలా కనబడుతుండో. ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఈ మనుషులు మారరు, ఈ మనుషుల్ని చంపేయండి అని చెప్పి తన యొక్క వాళ్ళకే ఆజ్ఞాపిస్తుండో. వాళ్ళంతా కూడా మనుషులను చంపేయడానికి బయలుదేరుతారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ ఏంటంటే దీపికా పదుకునేకి ఒక బేబీ పుట్టబోతుంది, ఆ బేబీ ఈ ప్రపంచాన్ని రక్షించబోతుంది. సో ఆ బేబీని కాపాడడానికి అశ్వత్థామ తన ప్రయాణం మొదలు పెట్టారు. అదే దీపికా పదుకునేని తీసుకెళ్లి కాంప్లెక్స్ లో అప్పగిస్తే తనకి 1 మిలియన్ యూనిట్స్ వస్తాయని చెప్పి భైరవ మొదలు పెట్టారు. సో క్లైమాక్స్ వచ్చేసరికి ఇది గుర్తుపెట్టుకోండి, తన కడుపులో పెరుగుతున్నటువంటి బేబీ ఎవరైతే ఉండో తను ఖచ్చితంగా కల్కి ఉండదు, తను రీజన్ అయి ఉండదు, ఖచ్చితంగా మన భైరవనే కల్కి ఉండదు అనమాట. మనం బాహుబలి సినిమాలో చూసాం కదా, మనీలా అని చెప్పి కట్టప్ప వస్తున్నప్పుడు ఆ టైంలో మనకి తనే బాహుబలి అనేటటువంటిది వీలైతే అలాంటి సీన్ ఖచ్చితంగా కల్కి మూవీలో ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇంత ఘనంగా కొట్టుకొని ఫైనల్ గా అశ్వత్థామే కల్కికి దండ పెడతారు, అశ్వత్థామ భైరవకే దండ పెడతారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా మధ్యలో మహాభారతం రెఫరెన్స్ కూడా చూపించడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మత్తిపోతున్నాయి, మత్తిపోయేటటువంటి విజువల్స్, మత్తిపోయేటటువంటి బీజము, మత్తి తెప్పించేటటువంటి మన ప్రభాస్ అన్న లుక్స్ అన్ని కూడా నాకైతే అవసరం అనిపించాయి. ఇంతకు మించే కామెడీ ఉండబోతుంది, ఎంటర్టైన్మెంట్ కూడా ఏ మాత్రం కొదవలేదు. ప్రభాస్ అన్న ఎటకారానికి బుజ్జిగాడు సినిమాలో మనం ఏ విధమైనటువంటి ఎటకారం చూసామో అంతకు మించినటువంటి ఎటకారం ఈ సినిమాలో చూడబోతున్నాం అనేటువంటిది ఇంకా బాగా చూపించారు ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలి కానీ చాలా ఉన్నాయి అనమాట. రేపు రియాక్షన్ వీడియో, బ్రేక్ డౌన్ వీడియో తప్పకుండా చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు ఏ విధంగా అనిపించింది అఫీషియల్ ట్రైలర్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్, ఉంటారు, నమస్కారం.